అప్పటి వరకు చక్కని వాతావరణం అంత ముందు పడింది. గురువారం రాత్రి పడింది కదా బాగా. గురువారం మన కుటుంబ ఆశీర్వాద కూడుకులు మీరందరూ వర్షం కారణాన్ని రాలేకపోయారు. ఆ రోజు పడిన వాన ఆ స్థలమంతా నీళ్లతో నిండిపోయినప్పుడు మోటార్లు పెట్టి నీళ్ళంతా లాగిచ్చారు. కొంచెం చెమ్మున్నా తడున్నా ఆ తడిలోనే మనోళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఇక వాన పడకుండా ఉంటే చాలు, సభలు బాగానే జరుగుతాయని అనుకున్నాం. ఆదివారం రాత్రి అలా పనులన్నీ ముగించుకున్నాం. స్టేజ్ అంతా అయిపోయింది. ప్రార్థనలు చేసి ఒక అరగంట ఎటోళ్ళు అటు వెళ్ళాం. అంతే, వెళ్ళి అక్కడ కూర్చున్నామో లేదో వాన స్టార్ట్ అయింది. విపరీతమైన వాన. తడుచుకుంటూ వచ్చారు మన విశ్వాసాలు. అక్కడికి వచ్చిన వాళ్ళు వెంకటేశ్వరం అన్నోళ్ళు వచ్చారు మందిరం దగ్గరికి. హల్లెలూయా. విపరీతమైన వాన. ఆ వాన చూసి నేను పైకి వెళ్ళిపోయా, స్లాబ్ మీదకి వెళ్ళిపోయా, మందిరం పైకి వెళ్ళిపోయా. ప్రభా, ఇంతవరకు అక్కడ అరగంట సేపు పాటలు పాడామయ్యా, ప్రార్థన చేసామయ్యా, జనాలందరూ విన్నారయ్యా, చుట్టుపక్కల వాళ్ళందరూ విన్నారయ్యా. ఇప్పుడు వాన పడితే వాళ్ళందరికీ అపహాస్యం అయ్యా, నీ నామం దూషించబడద్దయ్యా, మేము తలదించుకునే పరిస్థితులు వస్తాయి అయ్యా. ఏంటి ప్రభువా వర్షం పడుతుంది, ఆపండి అయ్యా అని టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసే కొద్దిగా ఎక్కువైపోతుంది అది. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేసే కొద్ది వానకి ఎక్కువైపోతుంది. ఇక నాకు అర్థం కావట్లా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నీవు నిజంగా నాకు తోడుగా ఉన్నావంటే. ఇంతవరకు నీ దాసులు పెద్దయ్య గారు యోహానయ్య గారి ద్వారా 27 సంవత్సరాలకి ఈ పరిచర్యని మీరు జరిగిస్తూ వచ్చారు. నా తండ్రికి మీరు తోడై ఉన్నట్లు నాకును మీరు తోడై మాకును మీరు తోడై ఉండి నడిపిస్తున్నారంటే సూచనగా మీరు వర్షాలను ఆపి ఇదిగో ఈ సభలు మీరు జరిగించండి. నిజంగా ఇదిగో ఇలా ఘనంగా ఈ సభలు జరిగితే నీవు మాకు తోడై ఉన్నావనంటే సూచన నాయన. ఈ సూచన నాకు కనపరచు. గిద్యోని అడిగాడు, అయ్యా నువ్వు నాకు తోడై ఉండి నడిపిస్తున్నట్లయితే ఇదిగో మంచు అక్కడ పడాలి, ఇక్కడ పడకూడదన్నప్పుడు అలా చేసావు. అతడు అడిగినట్లుగా నేను అడుగుతున్నాను, అయ్యా ఒకవేళ చుట్టుపక్కల వాతావరణం ఎలాగున్నా మా ప్రాంతంలో మాత్రం వాన పడకూడదు నాయన. మంచి వాతావరణం ఇవ్వండి. సభలు మాత్రం ఆగిపోకూడదు. 3 రోజులు సభలు మాత్రం జరగాలి. ఈ సూచక్రియ మీరు జరిగించి మాకు తోడుగా ఉన్నాను అని చెప్పండి అయ్యా, నిరూపించండి అయ్యా అని ప్రార్థన చేసాం. కొంతసేపుకి ఆగింది. దేవుని స్తోత్రం. ఆగే వరకు తడుస్తూ పైన ఇలాగే ప్రార్థన చేసుకుంటా, నాలో ఎక్కడ లోపం ఉందా, అవిధేయత ఉందా, పొరపాటు ఉందా క్షమించమని ప్రార్థన చేసుకుంటా అలాగున్నాము. దేవుని కృపను బట్టి కాసేపటికి ఆగింది. ఈలోపు మన విశ్వాసులు వచ్చారని అమ్మగారు చెప్తే ఇక కిందకి దిగి వచ్చి వాళ్ళతో